వెల్కమ్ టు వర్షి వ్లాగ్స్. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. మీరందరూ కూడా మంచిగా జరుపుకుంటున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఈ సంవత్సరం మా ఇంట్లో వరలక్ష్మి వ్రత పూజ ఎలా జరుపుకున్నాము, అమ్మవారిని ఎలా అలంకరించామని మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే బాత్ చేసేసి నేను ఇంకా ముత్తైదులను పిలుద్దామని చెప్పి మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళని బొట్టు పెట్టి పిలుద్దామని చెప్పి వెళ్తున్నాను. రేపు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఫెస్టివల్ కదా, మా మమ్మీ పూజా రూమ్ని మంచిగా క్లీన్ చేసి దేవుడి పటాలని కూడా మంచిగా అలంకరిస్తున్నారు క్లీన్ చేసి. సో ఇప్పుడు తర్వాత అమ్మవారిని కూడా రెడీ చేయాలి. ఇంకా ఈ గుమ్మానికి చూడండి, ఇవి డెకరేషన్వి నేను షాపింగ్ చేసాము. కొత్తగా చేంజ్ చేద్దామని చెప్పి ఇల్లంతా క్లీన్ చేసేసి కొత్త న్యూ కటన్స్ అయితే మా మమ్మీ వేశారు. నీట్గా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము. రేపు ఇంకా అమ్మవారిని మంచిగా ఇప్పుడే రెడీ చేసేస్తాము. రెడీ చేసేసి ఇంకా రేపు కుదరదు కదా, ఇంకా చాలా పనులు ఉంటాయి కదా అని చెప్పి ఇప్పుడే రెడీ చేసి ఉంచుతాము అమ్మవారిని పక్కన బయటి. సో ఇది నా ఫ్రెండ్ నా బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చారు. ఈ ఫోటో ఫ్రేమ్ సాయిబాబా అంటే నాకు ఇష్టం అని చెప్పి, సో సాయిబాబా ఫ్రేమ్ కూడా నా బర్త్డేకి లాస్ట్ ఇయర్ బర్త్డేకి గిఫ్ట్ చేశారు. మంచిగా ఈ పీట అనేది మాకు ఎప్పటి నుంచో తరతరాలుగా ఉన్న పీట అండి. దీని మీద మంచిగా ఈ పీటని నీట్గా క్లీన్ చేసేసుకొని పసుపు రాసి 5 బొట్లు పెట్టేసి ఇట్లా చిన్న ముగ్గేసాను. సో ఇప్పుడు నేను అమ్మవారిని తయారు చేయబోతున్నాను. మేము ఎప్పుడు ఎలా మా మమ్మీ లేచి మార్నింగే ముగ్గు పెడుతున్నారు. ఇంకా 5:30కి బాగా నీట్గా కడిగేసి. గౌరీ రాలేదా? ఫైనల్గా మా మమ్మీ ముగ్గు పెట్టారు, నేనేమో కలర్స్ రుద్దాను. ఈరోజు ఏంటో వెదరు వర్షం వచ్చేలాగా ఉన్నారు, చంద్రుడు రాలేదు. మా డాడీ చూడండి తోరణాలు కూడా అప్పుడే కట్టేశారు గుమ్మానికి, వాకిలికి, గేట్కి. ముగ్గు బాగా వచ్చింది కదండి కలర్స్. మా మమ్మీ ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. నేను కూడా ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఇక్కడ కూడా ముగ్గులు వేశారు. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇంకా కలర్స్ వేస్తున్నావా? తులసి కోట దగ్గర కలర్స్ పెడుతున్నారు. ఇంకా రెడీ అయిపోవటమే, ఇంకా ప్రసాదాలు అవి తయారు చేయాలి. నేను కూడా ఇప్పుడే వెళ్ళి బాత్ చేసేసి రెడీ అయిపోయాక మీకు చూపిస్తాను. మా మమ్మీ బాత్ చేసేసారు. ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేయడం కోసం నేను ఇంకా స్నానం చేసి బయట ముత్తైదులకి వెళ్ళి చెప్పి రావాలి. పూజా సామాగ్రి కూడా నైటే క్లీన్ చేసేసి నీట్గా పెట్టుకున్నారు మా మమ్మీ పక్కన. వెండి సామాను ఇంకా అన్నీ, పూలు పళ్ళు అన్నీ మా డాడీ కూడా నైటే తీసుకొచ్చేసారు. నైటే శనగలు నానబెట్టి ఉంచారండి ప్రసాదం కోసం అమ్మవారికి. శనగలు అంటే ఇష్టం. శనగలు ఇంకా ఏమేమి ఇష్టము? దద్దోజనం, పులిహార. ఇప్పుడు అవన్నీ ప్రిపేర్ చేస్తున్నావా మమ్మీ? మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు ఇంకా ఈరోజు ఏంటి జిమ్కి రాలేదు అని అంటే నేను వరలక్ష్మి వ్రతం కదా, ఇంట్లో మా మమ్మీకి హెల్ప్ చేయాలి అని చెప్పాను. అయితే ఇంకా మేము వచ్చేమో ఫుడ్కి మరి మంచిగా ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు కదా అని చెప్పి అన్నారు. రండి అని వాళ్ళని కూడా. మంచిగా నీట్గా గ్యాస్ స్టవ్ చూడండి ఎంత అందంగా ఉందో. పులిహార రెడీ అయిపోయిందిగా మమ్మీ. వేడి వేడి పులిహార దేవతకి.
పూర్ణాల పిండి కూడా రెడీగా ఉంది. సుకీలు అంటారు కొన్ని ప్లేసెస్లో. మా పిన్ని వాళ్ళు అయితే పప్పూర్ణాలని సుకీలు అని అంటారు. మేమైతే పప్పూర్ణాలనే అంటాము. పొంగలి కూడా రెడీగా ఉంది. ఇంకా పొంగలి ఇంకా ఇది ఉడకపెట్టి పెట్టావా మమ్మీ? పప్పూర్ణాలకి లోపల పప్పు బెల్లం వేసి ఇంకా రెడీ చేయాలిగా. ఇంకా నేను ఇలా రెడీ అయ్యానండి. హాఫ్ శారీ, ప్లెయిన్ హాఫ్ శారీ స్టైల్ చేశాను. ప్లెయిన్ హాఫ్ శారీ మీద ఇట్లా గోల్డ్ పెట్టుకున్నాను, కాసుల పేరు, ఇట్లా చౌకర్ ప్లెయిన్వి. నాకు హాఫ్ శారీస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఫెస్టివల్స్కి కంపల్సరీగా. హెయిర్ స్టైల్ అయితే ఇలా వేసుకున్నాను. ఎలా ముడి వేయాలి? చిక్కు పడకూడదు, 9 ముళ్ళు వేసుకోవాలి చేతికి కట్టుకోవాలి. ఓహో, ఇట్లా ఒక్కొక్క ముడి ఇట్లా 9 వేయాలా? అవునా, అదేంది కొత్తగా? పెళ్ళైన వాళ్ళు కట్టుకుంటారు, పూజలో పెట్టుకొని. తెలియని వాళ్ళు పెట్టుకొని అవసరం లేదా మమ్మీ? కట్టుకొని అవసరం లేదా? ఇటు అవసరం లేదా? వేయాలి. మా ఇంటి అమ్మవారిని మేము ఇలా అలంకరించామండి. ఫైనల్గా మా మమ్మీ ప్రసాదాలు కూడా పులిహార, గారెలు చెప్పాను కదా, వీటిని సుకీలు అంటారు. మేమేమో పప్పూర్ణాలు అంటాము. దద్దోజనము, పొంగలి, శనగలు, ఫ్రూట్స్, అమ్మవారి చీర ఆరెంజ్ కలర్, సో అందుకే ఆరెంజ్తోని బ్లౌజ్తోని నీట్గా అలంకరించాము. చూడండి మా ఇంటి అమ్మవారి పూజ అయిపోయింది. మా మమ్మీ హారతి ఇస్తున్నారండి. ఇది నువ్వు తీసుకోమ్మా బుజ్జి. సౌభాగ్యం దేహి లక్ష్మీ లక్ష్మీ సౌభాగ్యం దేహి. కాయలు పెట్టలేదు ముందు. ఏందా హెల్త్గా కనిపిస్తాను, ఏందా కొట్టను. ఆకులు తమలపాకులు పెట్టాను. నేను పెట్టిస్తా, నీకు లేక మళ్ళీ కూర్చుంటే లేవలేను అంటున్నావు కదా. ఒకసారి పెట్టుకున్నాను, చూసుకునేది పసుపు కుంకాలు పెట్టాను. కొన్ని పెట్టుకున్నాను. మిగతా జాంకాయలు వేస్తామ్మా. దారం ఉందా దీంట్లో? దారం లేదు. అక్కడ ఇవే రెండుగా చేస్తే చేతికి కట్టుకోవడానికి పూలు. ఉండు, ప్రసాదం తీసుకునేది. తీర్థం తీసుకోలేదు, ఉండు. అప్పుడైందా? సార్ వెయిటింగ్ లంచ్కి. అది ఇస్తినమ్మ వాయిన, ఇస్తినమ్మ వాయిన, ఇస్తినమ్మ వాయిన. ఎవరు వచ్చారు మా ఇంటికి?
ఇదిగో మా అమ్మాయికి ఇస్తాను ఇటు ఉండండి ఇద్దరు ఐదు. కానీ వేయాల్సింది దేవుడు వేసేది లేదు అమ్మవారి దగ్గర వేస్తాను ఏమంటారు అందరూ లక్ష్మీదేవులే. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని లేదు. అట్లా వేయట్లేదే అబ్బే నేను ఎవరికి నీకేమంటే వేయమంటారా వేస్తారా? వేయించుకుందాం అనుకుంటున్నా కాంపౌండ్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏం లేదు. మొత్తం ఇది పెళ్ళైన వాళ్ళు ఉండాలి. అది అని ఎందుకు వచ్చిన వాళ్ళే దేవుడి దగ్గర ఏమన్నా దేవుడి దగ్గర మీరు వేసుకోవాలి. దండం పెట్టుకొని మీరు వేసుకోవాలి. నేనే వేసేసా తీసుకోండి అక్షంతలు. దేవుడి దగ్గర కూడా మీరు వేసుకోండి. దండం పెట్టుకోండి అమ్మవారికి. అక్కడ ఉండు కళ్యాణి అక్కడే అందరూ వేస్తాం ఒకేసారి అక్కడే ఉండాలి ఇలా. అట్లానే ఉండాలి. మీరు లక్ష్మీదేవుళ్ళు. లక్ష్మి 5 పేర్లు చెప్పింది మా అమ్మ. కొంచెం నాకు కూడా అయిందండి పాదాలు దండం పెట్టుకోవాలి. పాదాలు తాగకూడదు అంట కళ్యాణి పాదాలు తాగను. భూమి అమ్మ మనకు అందరికి ఆయన మా అమ్మతోటను కూర్చోండి అదే కళ్యాణ్ నువ్వు కూడా రా, ఒక్క నిమిషం లేక. కళ్యాణిదా రండి ఇప్పుడు 5 అయిపోతారు సరిగ్గా తీసుకున్నా. నిండు నూరేళ్లు చల్లగా మనో వాంఛ సిద్ధి ఫల సిద్ధి రస్తు సౌభాగ్య వస్తు. నీ కోరికలన్నీ నెరవేరాలి. నీ మనసులో ఉన్న కోరికలన్నీ నేను అమ్మవారిని కూడా అలా మామూలుగా సింపుల్గా కలిసి పెట్టేసి కూర్చోబెట్టకుండా చేసేసుకొని ఎవరిది వాళ్ళు ఇబ్బంది కాదే మన మనసు ఆ కాసేపు ప్రశాంతంగా పూజ చేయాలి. అంతే రమ్మని. అమ్మాయి అంటే కలిసానికి కూడా అలంకారం చేసింది. నేను ఇలా ముక్కు చేసి మా అమ్మాయి అమ్మవారిని తయారు చేయడం. మా అమ్మాయి నేనైతే కలసం మీదే పెట్టుకొని దండం పెట్టుకునేదాన్ని. వీళ్ళు వచ్చినాక నేను కలిసి ఒకటే పెట్టుతాను. ఇంకా మా అమ్మాయి కలిసి అన్న అలంకరించేది. వాళ్ళిద్దరు తర్వాత ఇస్తాను. ఏది లేస్తాను ఒకేసారి. అమ్మ తల్లి కచ్చాయి. ఓకే థ్యాంక్ యూ. ఓకే కళ్యాణి వైష్ణవి కానీ సూర్య కానీ ఎవరో ఒకళ్ళు వస్తారండి. గంట వినబడుతున్నాయి ఇది అది శ్రీలగ్నంలోనే అయిపోయింది. ఇలా జరుపుకున్నామండి ఫైనల్లీ మా వరలక్ష్మి వ్రత పూజ. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.